కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ఏపీకి ఆర్థిక సాయంపై చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టు ఫండ్స్ కోసం ఆయన రిక్వెస్ట్ చేశారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకున్నా ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టి రాజకీయం చేస్తుందని విమర్శించారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీకి ఆర్థిక సహాయంపై డిస్కస్ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలను ఆమెకు వివరించారు. సాస్కీతో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఏపీకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. 50 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఏపీకి 5,000 కోట్లు ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. కాదు ముఖ్యం, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయలేషన్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం. ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థులు పెట్టేందుకు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువాడన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత అదర్ పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది. ఏది ఏమైనా ఒకసారి తెలుగు వాళ్ళ కోసం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజుట్లో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పోరాడుతున్న తెలుగువాడి కోసం ఆ రోజు త్యాగం చేశారు. ఇక కృష్ణా గోదావరి వరద ప్రవాహాలపై ఢిల్లీ నుంచే చంద్రబాబు సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. గోదావరి వరదల కారణంగా లంక గ్రామాల ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.